నేర్చుకోవటానికి వయసుకి ఏమన్నా సంబంధం ఉందా? స్కూల్కి వెళ్ళే పిల్లలు మాత్రమే నేర్చుకోవాలి, ఇంక ఈ వయసులో మేమేం నేర్చుకుంటాం అనిపిస్తుందా? మీకు జీవితంలో ఉన్న సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా నేర్చుకోవటం వల్ల తీరుతాయని మీకు తెలుసా? ఈ వీడియోలో మనకున్న డౌట్లన్నీ తీర్చుకుందాం. నేను మీ డాక్టర్ పల్లవి, రివైవ్ ఫ్రమ్ బర్డెన్. నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన సొసైటీలో సైకాలజిస్ట్ ని కలవటం ఇంకా రాంగ్ ఏమో, ఎవరన్నా కలిస్తే వాళ్ళకి పిచ్చి అనుకుంటారేమో అని ఇలాంటి స్కెప్టికల్ మైండ్ సెట్ ఈ మోడర్న్ సొసైటీలో కూడా ఇంకా చాలా మందికి ఉందండి. ఈ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి సైకాలజిస్టుల గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ గొప్పతనం ఏంటో తెలియటానికి ఈ వీడియోస్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఈ సైకాలజీ కాన్సెప్ట్స్ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండటం వల్ల వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళకి వాళ్ళే తీర్చుకోగలుగుతారు. ఒకవేళ వాళ్ళు తీర్చుకోలేని సమస్యలు ఉంటే ఎప్పుడు వాళ్ళకి హెల్ప్ అవడానికి సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నారు అనే అవేర్నెస్ క్రియేట్ చేయటమే నా ఈ చిన్న ప్రయత్నం అండి. నౌ వి స్టార్ట్ ద మెయిన్ వీడియో. ఈ వీడియోలో లర్నింగ్ సిరీస్ లో భాగంగా థార్న్డైక్ థియరీ ఆఫ్ లర్నింగ్ ని తెలుసుకుందాం. ఈ థార్న్డైక్ థియరీని కనెక్షనిజం అని కూడా అంటారు. కనెక్షనిజం అంటే ఇది అసోసియేషన్ ఫామ్ లో ఉంటది. అసోసియేషన్ అంటే ఒక స్టిమ్యులస్ కి ఒక రెస్పాన్స్ కి మధ్య ఏర్పడే బాండ్ అన్నమాట. ఈ స్టిమ్యులస్ నుంచి ఒక స్టిమ్యులస్ ఉన్నప్పుడు ఒక రెస్పాన్స్ ఉంటది. ఈ రెండింటి నుంచి మనం ఏదైతే నేర్చుకుంటామో ఎక్స్పీరియన్స్, ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా హిడెన్ కాన్సెప్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ హిడెన్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వచ్చే స్టిమ్యులస్ రెస్పాన్స్ బాండ్ మధ్యలో ఈ హిడెన్ కాన్సెప్ట్స్ బేసిస్ మీదుగా మన నెక్స్ట్ వచ్చే రెస్పాన్స్ ఆధారపడి ఉంటది. సో ఇలాగ గ్రాడ్యువల్ గా మనం బోల్డ్ అని హిడెన్ కాన్సెప్ట్స్ ఫామ్ చేసుకుంటా, బోల్డ్ అని ఎక్స్పీరియన్సెస్ ఫామ్ చేసుకుంటా మనం లెర్నింగ్ అనేది డెవలప్ చేసుకుంటాం. ఇది సబ్జెక్టివ్ ఎగ్జాంపుల్ ఒకటే తీసుకుంటే గనక, ఒక చిన్న పిల్లాడు ఇప్పుడే కొత్తగా స్కూల్లో జాయిన్ అయిన ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి. మదర్ ఆ బాబుని చక్కగా రెడీ అయ్యి ఎన్నో ఆశలతో, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఫ్యూచర్ ఇలా ఉండాలి, అలాగ ఉండాలి అని ఎన్నో కోరికలతో ఆ బాబుని స్కూల్లో జాయిన్ చేసింది వాళ్ళ మదర్. కానీ ఆ స్కూల్లో ఫస్ట్ డేనే వాళ్ళ పక్కన అబ్బాయి మంచి అబ్బాయి కాదనుకోండి, బ్యాడ్ అబ్బాయి. వీడు పలకరించగానే చిరాకు పడ్డాడు, విసుగు పడ్డాడు. హీ ఫార్మ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ దేర్. సో వీడికి ఉండే మైండ్ సెట్ ఎలాగ ఫామ్ అవుతుంది అంటే, అమ్మో స్కూల్ అంటే ఫ్రెండ్స్ మంచిగా ఉండరు, ఫ్రెండ్స్ బ్యాడ్ గా ఉంటారు. అది ఆ అబ్బాయికి వచ్చే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అదే రోజు టీచర్ కంప్లైంట్ చేశాడు. ఆ టీచర్ ఏదో ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్ తోటి సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. సో ఫ్రెండ్స్ బ్యాడ్ గా ఉంటారు, టీచర్స్ ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వరు, స్కూల్ బ్యాడ్, స్కూల్ ఈజ్ రాంగ్ అన్నది ఆ చిన్న పిల్లాడి మనసులో పడే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ డే ఈ ఎక్స్పీరియన్స్ ఇలాగే నెగిటివ్ కంటిన్యూ అయితే నెగిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతా ఆ పిల్లాడు చదువు మీద ఇంట్రెస్ట్ పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే చిన్న మోడిఫికేషన్ చేద్దాం దీన్ని. ఈ బాబు ఫస్ట్ డే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన నెక్స్ట్ డే ఆ పక్కన ఉన్న బ్యాడ్ స్టూడెంట్ బదులు మంచి స్టూడెంట్ వచ్చాడు. అది మంచిగా రెస్పాండ్ అవుతున్నాడు, పక్కన పిల్లలు సపోర్టివ్ గా ఉన్నారు. టీచర్ కూడా ఆ టీచర్ ప్లేస్ లో వేరే టీచర్ వచ్చారు. ఈ టీచర్ చాలా బాగా టీచ్ చేస్తున్నారు, చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంది. సో ఆ అబ్బాయి ఇప్పుడు ఏమనుకుంటాడంటే, ఓకే స్కూల్ ఈజ్ ఓకే, స్కూల్ కి వెళ్ళొచ్చు, కొంతమంది బ్యాడ్ ఉన్నా కొంతమంది గుడ్ ఉన్నారు, కొంతమంది టీచర్స్ రెస్పాండ్ అవ్వకపోయినా కొంతమంది టీచర్స్ బాగా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. సో ఇలా తను న్యూ లెర్నింగ్, న్యూ ఎక్స్పీరియన్స్, న్యూ హిడెన్ కాన్సెప్ట్ ఫ్రేమ్ చేసుకొని ఇలాగా కొత్త విషయం నేర్చుకుంటాడు స్కూల్ గురించి. కానీ ఇక్కడ ఇట్ ఈస్ మోడరేట్, ఇంకా మంచిగా చదివి విని నేర్చుకొని స్కూల్లో టీచర్ పొగిడినప్పుడు, ఓ టీచర్ నన్ను ఇలా పొగుడతారు, సో స్కూల్ ఈజ్ బెస్ట్, ఐ గాట్ గుడ్ మార్క్స్, ఐ గాట్ గుడ్ ర్యాంక్, స్కూల్ ఈజ్ వెరీ బెస్ట్ అని థర్డ్ ఎగ్జాంపుల్ లో మనకి ఈ పిల్లాడికి ఏర్పడే ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఇలాగా ఏర్పరచుకోవచ్చు. ఒకటే పిల్లాడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల, డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ వల్ల, డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వీళ్ళు ఫామ్ చేసుకునే కాన్సెప్ట్ బేస్డ్ మీద వాళ్ళ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటది. సో ప్రతి తల్లి తన పిల్లల్ని బేసిక్ గా ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో ప్రీ ప్రైమరీ ఏజ్ గ్రూప్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఫ్రెండ్లీ స్కూల్ అయి ఉండేలా చూసుకోండి. ఫ్రెండ్లీ స్కూల్ అయినా సరే
మీ స్కూల్లో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఎలాంటి మైండ్ సెట్ ఫామ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీద, స్కూల్ మీద, టీచర్స్ మీద అన్నది, ఒకవేళ వాళ్ళు ఏమన్నా తప్పు కాన్సెప్ట్స్ లోకి వెళ్తున్నా, తప్పు మైండ్ సెట్ ఫామ్ చేసుకుంటున్నా, తెలుసో తెలియకో కరెక్ట్ చేసుకోవటం, క్రాస్ చెక్ చేసుకోవటం, స్కూల్లో నిజంగా ఇలాంటిది ఏమన్నా జరుగుతుందా అని క్రాస్ చెక్ చేసుకోవటం అనేది చాలా అవసరం. మనం థాండైక్ ప్రకారం కేవలం 2 సందర్భాల్లోనే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది అంటండి. ఒకటి న్యూ ఎక్స్పీరియన్స్, న్యూ సిచ్యువేషన్, ఇంకొకటి డిఫికల్ట్ సిచ్యువేషన్. న్యూ సిచ్యువేషన్ అప్పుడు ఎందుకంటే మనం ఏదైనా క్యూరియస్ గా కొత్తది ఏదన్నా నేర్చుకోవాలని క్యూరియాసిటీ, ఇదేంటో కొత్తగా ఉంది తెలుసుకుందాం చూద్దాం అనే క్యూరియాసిటీ వల్ల న్యూ సిచ్యువేషన్స్ లో మనకి నేర్చుకోవాలనిపించింది. ఇంకొకటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో ఎలాగైనా ఈ సమస్యని సాల్వ్ చేసుకోవాలని మనకి వీలైనన్ని ర్యాండమ్ పాసిబిలిటీస్ అన్నిటినీ ట్రై చేస్తామండి. దీన్నే ఫిస్కర్ మూమెంట్స్ అంటారు. ఈ ర్యాండమ్ పాసిబిలిటీస్ మనం ఈ సొల్యూషన్ కి ప్రాబ్లం వెతికే సందర్భంలో చేసే ప్రతి పాసిబిలిటీలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇర్రేనియస్ ఆర్ ఇన్కరెక్ట్. అంటే ఈ మూమెంట్స్ లో దాదాపు అన్ని తప్పులేనండి, కరెక్ట్ సొల్యూషన్ ఏది రాదంట థాండైక్ ప్రకారం. ఇది మనం ప్రాక్టికల్ గా కూడా చూసుకుందాం. ఫర్ సపోజ్ ఏ ప్రాబ్లం, మనం ఏ సిచ్యువేషన్ అయినా, ఏ రెస్పాన్స్ అయినా దేని మీద ఆధారపడి వస్తుంది? మన హిడెన్ కాన్సెప్ట్స్ మీదగా, మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బేస్డ్ మీదగా మన ఏ రెస్పాన్స్ అయినా ఆధారపడి ఉంటుంది. ఈ రెస్పాన్స్ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేనప్పుడు మనం ఏం చేస్తాం? దానికి సొల్యూషన్ వెతుకుతాం. దానికి సొల్యూషన్ వెతికే క్రమంలో ఒక్కొక్కసారి మన ఎమోషన్స్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దానివల్ల మనం కొత్త సొల్యూషన్ ఇది చేస్తే ఈ ప్రాబ్లం తీరిద్దేమో అనే ఆలోచన వచ్చినప్పుడు అది ట్రై చేసిన ఆ ఎమోషన్స్ మన థాట్స్ ని క్లౌడ్ చేయటం వల్ల ఒక్కొక్కసారి ప్రాపర్ సొల్యూషన్ రాక, సో అది ఆ ట్రై చేసినా కూడా దాని వల్ల సాల్వ్ అవ్వక, ఇది కాదు ఇంకొకటి, ఇట్లా కాదు మన ఎమోషన్స్ ని కొంచెం ఇంటెన్సిటీ తగ్గించుకొని ట్రై చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని బోలెడు స్టెప్స్ చేసి బోలెడు ఫెయిల్ అయ్యి చివరికి ఏదో ఒక కూల్ సిచ్యువేషన్ లో అలాంటి ప్రాబ్లం అరైజ్ అయినప్పుడు ఏదో క్యాజువల్ గా కూల్ గా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం అరైజ్ అవ్వకపోతే అయ్యో దీనికోసం ఇంత తిప్పలు పడ్డాం, ఎంత ఆలోచించాం, ఇదేదో ముందే చేస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ రాకపోతుంది కదా అని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుందండి. నిజమేనా? ఇలాగ మనం మిస్టేక్స్ చేస్తా కరెక్ట్ చేసుకుంటా ఉంటాం. వీటిని లక్కీ మిస్టేక్స్ అంటాం. ఒక్కొక్క సందర్భాల్లో మనం ఈ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోవటానికి మన లైఫ్ టైం సరిపోవచ్చు. ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడండి థాండైక్. ఆయన ఏం చేశాడంటే ఒక వుడెన్ కేజ్ లో ఒక క్యాట్ ని, ఈ పిక్చర్ లో చూపించినట్లుగా ఒక క్యాట్ ని, బాగా ఆకలితో ఉన్న క్యాట్ ని దాంట్లో బంధించేశాడు. ఆ క్యాట్ కి ఏమైంది? ఫుల్ ఆకలి, తినాలి, తింటే గానీ దాని ఆకలి తీరదు. సో దానికి ఒక పజిల్ లాగా ఫామ్ చేశాడండి. ఆ క్యాట్ కి ఒక లూప్ ఆఫ్ స్ట్రింగ్ లోపల ఉంది. ఆ స్ట్రింగ్ లాగంగానే ఆ కేజ్ బయట ఒక వుడెన్ ప్లాంక్ మీద కాల్చి వండిన ఫిష్ ఒకటి పెట్టాడు. సో అదేం చేస్తుంది? ఆ ఫిష్ మంచి స్మెల్ వస్తుంది లోపలికి, అది తిని క్యాట్ దాని ఆకలి తీర్చుకోవాలి. అదేం చేస్తే ఎలాగైనా ఆ ఫిష్ ని తినాలని ఆ కేజ్ లోపల మొత్తం తిరిగిందండి, నానా విధాల ప్రయత్నాలు చేసింది. ఆ లూప్ ని మాత్రం లాగలేదు, తనకి తెలియదు కదా ఆ లూప్ లాగితే ఈ ఫుడ్ దొరికిద్ది అన్న విషయం. ఆ కేజ్ చుట్టూతో తిరిగింది, అన్ని ట్రై చేసింది. ఫైనల్లీ ఏదో పొరపాటున ఆ లూప్ మీద పడింది. అలా రౌండ్ సర్కిల్స్ వేసేటప్పుడు పొరపాటున ఆ లూప్ మీద వచ్చి పడింది. పడంగానే అది ఓపెన్ అయింది. అది ఓపెన్ అయినప్పుడు దీనికి ఇక్కడ ఉందా, ఈ లూప్ లాగితే ఇది ఓపెన్ అయింది. దాన్ని నెక్స్ట్ టైం సేమ్ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేసినప్పుడు అది నేర్చుకొని అదే ట్రై చేసే అవకాశం ఉందండి. ఈ మిస్టేక్ ని లక్కీ మిస్టేక్ అంటారు థాండైక్. సో మన బిహేవియర్స్ లో ఏంటంటే ఈ లక్కీ మిస్టేక్స్ ద్వారా ఏదైతే మనం కరెక్ట్ రెస్పాన్స్, కరెక్ట్ బిహేవియర్ ఏదైతే చేస్తామో అప్పుడు మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ తోటి మనం ఆ బిహేవియర్
బిహేవియర్ లో స్టిమ్యులస్ రెస్పాన్స్ బాండింగ్ ని పెంచుకొని అసోసియేషన్ ఫామ్ చేసుకొని న్యూ లెర్నింగ్ డెవలప్ చేసుకుంటాం అన్నది థార్న్డైక్ కాన్సెప్ట్. సబ్జెక్టివ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక అత్త కోడళ్ళు రిలేషన్ మీద మనం దీని గురించి చెప్పుకుందాం. ఫర్ సపోజ్ మన సొసైటీలో చాలా మట్టుకి ఇప్పుడు కొంచెం పరిస్థితులు మారినా కూడా కొన్ని చోట్ల ఇంకా కోడలు అంటే బయటది, నాకు సంబంధించింది కాదు, నా కొడుకు, నా రక్తము, ఈ కోడలు ఎప్పుడైతే వచ్చిద్దో నా కొడుకుని నా నుంచి దూరం చేసిద్ది, సో నాకు మా అబ్బాయికి మధ్య అడ్డుగోడగా ఫామ్ అయ్యిద్ది అనే కాన్సెప్ట్స్ హిడెన్ గా సొసైటీలో అయిపోయి ఉన్నాయి. సో చిన్నప్పటి నుంచే అలాంటి వాతావరణంలో అలాంటి ఆలోచనల్లో పెరిగిన వ్యక్తులు ఇలాంటి మైండ్ సెట్ లో ఒక కోడల్ని రిసీవ్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ ఇన్నోసెంట్ కోడలే వచ్చింది, తనకి ఎలాంటి కాన్సెప్ట్స్ లేవు, ఎందుకంటే ఈ మోడర్న్ వరల్డ్ లో మైండ్ సెట్లు చేంజ్ అవుతున్నాయి, చాలా మంది అత్తలు మారుతున్నారు, అందరూ అత్తలు అలాగా లేరు, అందరూ కోడళ్ళు అలాగా లేరు. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం. సో ఒక ఇన్నోసెంట్ అంటే అత్తలు ఇలాగుంటారు అనే ఆలోచన లేనటువంటి కోడలు ఆ ఇంటికి వచ్చింది అనుకుందాం, ఇది ఎగ్జాంపుల్. ఈ అత్త కొంచెం ఫస్ట్ కొన్ని రోజులు మంచిగానే చూసుకుంటది కోడల్ని, తర్వాత ఏవైతే హిడెన్ కాన్సెప్ట్స్ ఉన్నాయో తన రెస్పాన్స్ అదే. తను కోడలు బయటది, నాది కాదు, నేను అత్తగారిని, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాగుండాలి, అలాగుండాలి, అలా చేయాలి, ఇలాగ చేయాలి అని రూల్స్ పెట్టిద్దో, ఇప్పుడు కోడలు న్యూ లెర్నింగ్ ఫామ్ చేసుకుంటది, అత్త ఇలాగుంటది. సో అలాంటి లెర్నింగ్ బట్టి తను ఒక కాన్సెప్ట్ ఫామ్ చేసుకొని ఆ కాన్సెప్ట్ ని బట్టే కోడలు రెస్పాన్స్ వస్తుంది. పాజిటివ్ స్టిమ్యులస్ ఉన్నప్పుడు పాజిటివ్ రెస్పాన్స్, మీ అందరికి తెలిసినట్లు నెగిటివ్ స్టిమ్యులస్ ఉన్నప్పుడు నెగిటివ్ రెస్పాన్స్. సో ఇక్కడ కోడలు నెగిటివ్ హిడెన్ కాన్సెప్ట్స్ ఫేమ్ చేసుకుంటుంది కాబట్టి తన రెస్పాన్స్ కూడా నెగిటివ్ గా ఉంటది. కానీ ఒక్కొక్కసారి లక్కీ మిస్టేక్స్ జరుగుతాయి కదండి, ఏదో ఒక టైంలో కోడల గురించి మంచి ఆలోచనలు రావచ్చు కదా అత్తగారికి. సో ఇప్పుడు అత్తగారు మంచిగా ఉండటం స్టార్ట్ చేసిందంటే ఇన్నాళ్ళు కంటిన్యూగా మంచిగా లేనప్పుడు ఒక్కసారి కంటిన్యూగా మంచిగా ఉండలేదు, అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటాయి లక్కీ మిస్టేక్స్. మంచిగా ఉంది కానీ తను ఆల్రెడీ హిడెన్ కాన్సెప్ట్స్ ఫామ్ చేసుకుంది కదా, సో వెంటనే మంచిగా రెస్పాండ్ అవ్వటం తినకి అర్థం కాలేదు. సో ఈ అత్తగారు లక్కీ మిస్టేక్ చేసినా అటు నుంచి రెస్పాన్స్ పాజిటివ్ గా రాకపోయేసరికి పాతదే అత్తగారి నుంచి రిపీట్ అయింది. కానీ ఈ కోడలు కొంచెం ఆలోచించింది, అత్తలో మార్పు వచ్చింది, నాతో నిన్న మంచిగా బిహేవ్ చేసింది కదా, మా అత్త మంచిదేమో మారుతుందేమో అని కొంచెం ఆలోచించి అర్థం చేసుకోగలిగింది కోడలు. కానీ నెక్స్ట్ మంచిగా ఉండాలి అత్తతోటి అని మంచిగా ట్రై చేసింది. ఈవిడ ఏం ఫామ్ చేసింది, నేను మంచిగా ఉన్న ఉపయోగం లేదు కోడలతో అని ఆవిడ అనుకుంది. సో ఇక్కడ లక్కీ మిస్టేక్ వచ్చినప్పుడు అక్కడ మ్యాచ్ అవ్వలేదు, అక్కడ లక్కీ మిస్టేక్ వచ్చినప్పుడు ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ బాండింగ్ బలపడిద్దంటే రెండు వైపులా లక్కీ మిస్టేక్స్ కోయిన్సైడ్ అయ్యి అవి కంటిన్యూ అయినప్పుడు వాళ్ళ రిలేషన్, వాళ్ళ బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మనం ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కోసం ట్రయల్స్, ఎర్రర్స్, లక్కీ మిస్టేక్స్ ఇవన్నీ చూసాం. దీన్ని ట్రయల్ ఎర్రర్ కాన్సెప్ట్ అంటారు థార్న్డైక్. ఇక్కడ ఆయన ఎక్స్పెరిమెంట్ లో ఆ సొల్యూషన్ ఏంటి అంటే ఆకలితో ఉన్న క్యాట్ ఆ ఫిష్ ని తిని దాని కడుపు నింపుకోవటం ఎలాగా అన్నది ఆ క్యాట్ నేర్చుకుంది. ఇక్కడ మరి మన సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ లో ప్రాబ్లం కి సొల్యూషన్ అంటే ఏంటి, అది ఏమన్నా డబ్బు సంపాదిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, నేమ్ వస్తే, ఫేమ్ వస్తే, మేడలు కడితే, కొండ మీద కోటింగ్ తెస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అంటే ఇవన్నీ ఏ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయవండి. ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేది ఇన్నర్ పీస్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మన రెస్పాన్సిబిలిటీస్ మనం ఫుల్ఫిల్ చేస్తా మనం ఇంటర్నల్ గా సాటిస్ఫైడ్ గా ఉన్నప్పుడు మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఆటోమేటిక్ గా వచ్చినట్లు. ఇవే కాకుండా థార్న్డైక్ ఇంకొక 3 లాస్ ని ఫార్ములేట్ చేశాడు. ఫస్ట్ లా ఆఫ్ ఎఫెక్ట్, లా ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ లా ఆఫ్ రెడీనెస్. ఫస్ట్ వన్ లా ఆఫ్ ఎఫెక్ట్. లా ఆఫ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఎస్ఆర్ బాండ్ ఒక రిలేషన్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ అవుతుంది, అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వీక్ అవుతుంది. అంటే ఫస్ట్ చిన్న బాబు స్కూల్ కి వెళ్ళే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదండి, అక్కడ
ఏదైతే స్కూల్ ఎన్వైరన్మెంట్ అంతా బాగుంది, బాబుకి నచ్చింది, హీస్ మోటివేటెడ్, ఫస్ట్ మార్క్స్ వస్తున్నాయి, టీచర్ మెచ్చుకుంటుంది, ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ ప్లెజెంట్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్, స్కూల్ అన్నా చదువన్నా ఇంట్రెస్ట్ పెరిగిద్ది. ఎక్కడైతే హీ ఫీల్స్ ఫియర్ అబౌట్ స్కూల్, అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, భయం ఏర్పడుతుంది, దెన్ స్కూల్ మీద ఇంట్రెస్ట్ తగ్గిద్ది. ఇక్కడ స్టిమ్యులస్ రెస్పాన్స్ బోర్డ్ వీక్ అయిపోతుంది, తగ్గిపోతుంది, చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక గోల్ ఉందనుకోండి, ఒక కలెక్టర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో, ఇంకేదన్నా అవ్వాలనో, కానీ ఈ ప్రాసెస్ లో ఇఫ్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ మోర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్, ఎప్పుడైతే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో ఆ మోటివేషన్, ఇంట్రెస్ట్ ఆ గోల్ మీద తగ్గిపోతుంది. నెక్స్ట్ లా ఆఫ్ ఎక్సర్సైజ్. లా ఆఫ్ ఎక్సర్సైజ్ నే లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారు. అంటే దీస్ ఆర్ మోస్ట్ ఆఫెన్ రిపీటెడ్ ఎక్సర్సైజ్. అంటే ఒక రెస్పాన్స్ రిపీటెడ్ గా వస్తుంది అంటే ఆ రెస్పాన్స్ రిపీటెడ్ గా నెక్స్ట్ టైం కూడా రిపీట్ అవుతా ఉంటది. దీంట్లోనే ఇంకో 2 లాస్ ఉన్నాయి, లా ఆఫ్ యూజ్ అండ్ లా ఆఫ్ డిస్యూజ్. లా ఆఫ్ యూజ్ లో ఆ రెస్పాన్స్ వర్కింగ్ స్టేట్ లో కంటిన్యూ అవుతుంది. ఏదైతే లా ఆఫ్ డిస్యూజ్ అంటే ఏదైతే రెస్పాన్స్ మనం సరిగ్గా యూజ్ చేయట్లేదు, ఆపేసాము అంటే ఆ రెస్పాన్స్ ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ అత్తయ్య గారు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆవిడ అప్పటి వరకు నెగిటివ్ గా బిహేవ్ చేస్తూ ఉంటా కోడల మీద, ఇప్పుడు సడన్ గా మైండ్ సెట్ మార్చుకొని పాజిటివ్ గా బిహేవ్ చేయటం మొదలు పెట్టినా కూడా అప్పటి వరకు లా ఆఫ్ యూజ్ వల్ల తను ఏదైతే నెగిటివ్ మైండ్ సెట్ తో హిడెన్ కాన్సెప్ట్స్ తో ఉందో పాజిటివ్ గా ఒకసారి ఒక అకరెన్స్ లో బిహేవ్ చేసిన నెక్స్ట్ అకరెన్సెస్ లో అది నెగిటివ్ గా లా ఆఫ్ యూజ్ వల్ల నెగిటివ్ గా తెలియకుండానే వచ్చేస్తది. మరి ఎలాగ పాజిటివ్నెస్ పెంచుకోవాలి, ఎలాగ పాజిటివ్ బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి అంటే ఇక్కడ లా ఆఫ్ ప్రాక్టీస్, మళ్ళీ సేమ్ లా ఆఫ్ ఎక్సర్సైజ్. పాత ఎక్స్పీరియన్సెస్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకుంటా నేను ఇది కొత్తగా నేర్చుకోవాలి అని రిపీటెడ్ గా నేర్చుకోవటం వల్ల ఇది ప్రాక్టీస్ అయ్యి పాతది లా ఆఫ్ డిస్యూజ్ వల్ల పాతది నెగిటివ్ ఏదైతే ఉందో అది ఎలిమినేట్ అయ్యి ఈ పాజిటివ్ ఎప్పుడైతే రిపీటెడ్ గా యూజ్ చేస్తామో దీని ఫ్రీక్వెన్సీ పెంచుతామో ఈ పాజిటివ్ బాండింగ్ అనేది ఇద్దరి మధ్య ఏర్పడి పెరిగిద్ది అన్నమాట. థర్డ్ లా ఏంటంటే లా ఆఫ్ రెడీనెస్. మనం ఎప్పుడైతే దేనికైతే రెడీగా ఉండమో అప్పుడు ఆ రెస్పాన్స్ అనేది నేర్చుకోము. ఫర్ సపోజ్ ఒక బాగా కోపిష్టి మనిషి ఉన్నాడు, టూ మచ్ ఆఫ్ అగ్రెసివ్ బాస్. ఇతను ఎవరు ఏ మిస్టేక్ చేసినా వెంటనే ఇరిటేట్ అయిపోవటం, ఫ్రస్ట్రేట్ అయిపోవటం, విసుక్కోవటం, చిరాకు పడటం. ఆఫీస్ లో చాలా మంది మేనేజర్స్ ని ఇలా చూస్తానే ఉంటారు. వీళ్ళు ఏంటంటే అలా విసుక్కోవటం వల్ల సబార్డినేట్స్ ఫీల్ అవుతున్నారు, సఫన్ అవుతున్నారు అని తెలిసినా కూడా ఆ గిల్ట్ కన్నా వాళ్ళు ఏదైతే ఆ విసుగు, ఆ యాంగర్ ని మెయింటైన్ చేస్తున్నారో అది తగ్గిస్తే వాళ్ళు లీనియన్సీ తీసుకొని వాళ్ళు చనువుగా ఏమన్నా అనకూడని మాట అంటారేమో, నా విలువ ఎక్కడ తగ్గిపోయిద్దో అన్నదే వాళ్ళకి అనాయన్స్ క్రియేట్ అవుతుంది. వాళ్ళకి తట్టుకోలేరు, వాళ్ళ ఊహే యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళు గిల్ట్ ఫీల్ అయినా ఈ డామినేషన్ ఇట్ ఈస్ గివింగ్ దమ్ ఇగో సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టి అది తప్పని తెలిసినా కూడా దే విల్ ఆల్వేస్ బి యాంగ్రీ అండ్ బికాస్ దే ఆర్ నాట్ రెడీ టు చేంజ్. మనం ఈ థార్న్డైక్ థియరీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కదండి. ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం గుర్తు పెట్టుకొని మన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. వాటన్నిటి నుంచి ఏదో ఒకటి నేర్చుకొని కరెక్ట్ చేసుకుంటా, మనం ఎవరినైనా తెలుసో తెలియక బాధ పెట్టుంటే అది కూడా సరిదిద్దుకుంటా మన ఈ జీవన పోరాటాన్ని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.